మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. నేను మీ ఐబీ సాహుని. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పటంలో ఇప్పటి వరకు ఉన్న అక్షరాల తప్పుల తడకలన్నీ మామూలుగా కాదండి, ఏకి పారేయటం అంటారు కదా, ఏకి పారేయటంలో నేను ఏ విషయంలో కూడా వెనుకాడనండి. ఒకవేళ మీకు ఏ విషయమైనా ఇది కరెక్టే కదా అని అంటే మీరు ప్రూవ్ చేయండి. ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ ప్రూవ్ చేస్తాను. ఎందుకు అంటే మీకు ఒక పద్ధతి తెలిసి ఉండొచ్చు, మహా అయితే 2 పద్ధతులు తెలిసి ఉండొచ్చు. కానీ యూనివర్స్లో ఏ అక్షరానికి ఎటువంటి లెక్కని కట్టాలో తెలుసుకున్నాకే నేను మీ ముందుకు వచ్చాను. అలా మరో పేరు గురించి చెప్పుకుందాం. ఆర్నవ్. నిజంగా చాలా చక్కటి పేరు. ఆర్నవ్ అనే దానికి మీరు లెక్క వేసే పద్ధతి నేను చెప్తానండి. ఆర్నవ్లో స్పెల్లింగ్ ఏమిటండి? ARNAV. ఇక్కడ మీ మనసు ఎంత సాటిస్ఫై అయిపోతుందంటే అమ్మయ్య 5 అక్షరాలు వచ్చినాయి. ఓకేనా అండి? ఇప్పుడు దీనికి పైథాగరస్ పేర్లో సిస్టంలో వెతికేటప్పుడు ఆర్నవ్కి ఏం లెక్క వస్తుందండి? ఏకి 1, ఆర్కి 9, 10 అయిపోయింది. ఇక్కడికి ఎన్ 5, 15 అయిపోయింది. A 1, 16 అయింది. వి 4, 20. ఇక్కడ వచ్చిందండి తిప్పలన్నీ. 20లో పేరు ఉండొచ్చా లేదా? 20లో పేరు ఉంటే జీవితంలో బోలెడి కష్ట నష్టాలు, డిప్రెషన్స్ ఇవన్నీ. ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న 2 డిప్రెషన్ ఇస్తుంది, తప్పే లేదండి. డేట్ ఆఫ్ బర్త్లో 29 అనుకోని ప్రమాదాలకి గురి చేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్లో 11 సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని ఇస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ 20 వివాహ జీవితాన్ని ఇవ్వదు. ఇవి అన్నీ నిజాలే. ఎప్పుడండి? డేట్ ఆఫ్ బర్త్లో 2 కానీ 11 కానీ 20 కానీ 29 కానీ ఉన్నప్పుడు. అర్థమైంది కదండి? ఈ నెంబర్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి వాటర్ తోటి ప్రాబ్లము. ఎవ్వరూ దీనిని కంట్రోల్ చేయలేరు. వాటర్ ప్రాబ్లం అంటే మనం ఏదో నదిలో మునిగిపోవటమో సముద్రంలో మునిగిపోవటమో కాదు, బకెట్ నీళ్ళల్లో కూడా మనకి ప్రాణాపాయం ఉంటుంది. ఇది 2లో పుట్టిన వాళ్ళు చూసుకోవాలి. అలాగే దీన్ని తప్పించుకోవటానికి మేము స్విమ్మింగ్ ఎలాగో రెమెడీ కింద ఇస్తాము, నేర్పించాలండి. తర్వాత ఒంట్లోనే అంటే బాడీలోనే వాటరు ప్రొడ్యూస్ అవుతుందండి. అయినప్పుడు అది ఒక 45-50 ఏళ్ళు వచ్చినప్పుడు బ్రెయిన్ చుట్టూ వాటర్ చేరచ్చు, బ్రెయిన్ సెల్స్లో వాటర్ ఉండొచ్చు, హార్ట్ చుట్టూ వాటర్ పట్టచ్చు, లంగ్స్కి వాటర్ పట్టచ్చు, లివర్లో వాటర్ చేరిపోవచ్చు, స్టమక్లో వాటర్ కావచ్చు, లేదా బాడీలో వాటర్ మొత్తం వచ్చి ఒబ్బేసి కూడా కావచ్చు. ఇది ఎవరన్నా తగ్గించగలరా? డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్కి ఇటువంటి ఫెసిలిటీ లేదు, తగ్గించే ఫెసిలిటీ లేదండి. ఇప్పుడు ఆర్నవ్లో 20 వచ్చింది కదండి, ఆర్నవ్లో వచ్చిన 20కి వాటర్ ప్రాబ్లం లేదు. ఆర్నవ్లో వచ్చిన 20 వల్ల డిప్రెషన్ లెవెల్స్ రావు. ఆర్నవ్లో ఉండే 20 వల్ల కనపడని ప్రమాదాల బారిన పడటం ఉండదు. అర్థమైంది కదండి? ఇదే నిజం, ఇది మాత్రమే నిజం. ఇప్పుడు ఆర్నవ్ వాల్యూ ఎంత అన్నాము? 20. ఓకే, దీంట్లో అచ్చులు పక్కన పెడదామండి. అచ్చులు ఏమేమి ఉన్నాయి? ఆర్నవ్లో ఒక ఏ, తర్వాత ఒక ఏ, 2 పర్ఫెక్ట్గా సరిపోయిందండి. అంటే ఆర్నవ్ టోటల్ 20 వస్తే 2 ఏలు ఎంత వచ్చినాయి అండి? అచ్చులు 2 వచ్చినాయి. ఇది పైథాగరస్లో చెప్తున్నా అండి, చాల్డిన్లో అచ్చులు తీయరు. దయచేసి చాల్డిన్ సిస్టంలో పైథాగరస్ సిస్టమ్ని కలిపేసుకోకండి. పైథాగరస్ సిస్టంలో అచ్చులు హల్లులు వేరు చేసి రకరకాల నెంబర్లు చేసి లైఫ్ పాత్ అని లైఫ్ నెంబర్ అని చెప్పడానికి ఆస్కారం ఉంది. బికాజ్ దీంట్లో ఎక్కడా ప్లానెటరీ సిస్టమ్ లేదు. చాల్డిన్ సిస్టంలో కొద్ది గొప్ప ప్లానెటరీ సిస్టమ్ పెడతారు, కానీ అక్కడ అచ్చుల్ని హల్లుల్ని వేరు చేయరు. క్లియర్గా క్లారిటీతో ఉండండి. ఇంకొక పాయింట్, ఇప్పుడు ఆర్నవ్లో 2 ఏళ్ళు తీస్తే మీకు మిగిలింది ఏమిటి? RNV. ఆర్కి వాల్యూ 9, ఎన్కి వాల్యూ 5, 14 అయిపోయింది. వికి వాల్యూ 4, 18. ఇక్కడ మీ భయం ఏమిటో తెలుసా? 18 వచ్చింది కాబట్టి జీవితం మహాభారతం. ప్రసక్తే లేదండి. డేట్ ఆఫ్ బర్త్లో 18 ఉంటే మహాభారతానికి అవకాశం ఉంటుంది.
డేట్ ఆఫ్ బర్త్లో 18 ఉంటే 2 పెళ్ళిళ్ళకి అవకాశం ఉంటుంది, ఉండి తీరుతుంది. బట్ హల్లులలో వచ్చిన 18కి ఎటువంటి మహాభారతాలు కానీ యుద్ధాలు కానీ 2 మ్యారేజ్లు కానీ లేవు. అర్థమైంది కదండి. ఇప్పుడు ఆర్నవ్ అనే పేరు 2లో పుట్టిన వ్యక్తికి ఏ మాత్రం మార్పు లేకుండా ఇవ్వచ్చా? భేషుగ్గా ఇవ్వచ్చండి, భేషుగ్గా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మళ్ళీ మన డౌట్ చాల్డీన్లో ఏంటండి అని. మీకెందుకండి ఇదంతా? చాల్డీన్లో కూడా చూద్దామండి. ఆర్నవ్ ఏకి 1 2 ఆర్ 3 అయింది, ఇక్కడ ఎన్ 5 8 అయిపోయింది, తర్వాత ఏ 1 9 అయ్యింది, తర్వాత వి 6 15 అయింది. సో ఆర్నవ్ అనేటటువంటి 5 అక్షరాలలో మీ టోటల్ 15 వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఎంచుకున్న ఆర్నవ్ అనే పేరు ఎన్ని నెంబర్స్ వచ్చినాయండి? 2 వచ్చింది, 18 వచ్చింది, 20 వచ్చింది, 15 వచ్చింది, 5 అక్షరాలు వచ్చింది. ఎక్కడన్నా పోలికుందండి ఇది? ఈ లెక్కలన్నీ ఎందుకు వేస్తామో తెలుసా? అక్షరాలకి ఈ వాల్యూ కోడింగ్ సిస్టంలో ఇచ్చారు కాబట్టి మీరు వెయ్యగలుగుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏకి 1 ఆర్కి 2 డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మారుతాయి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆర్నవ్ వాల్యూ కూడా మారిపోతుంది. ఇదంతా లెక్క 2వ తారీఖులో పుట్టిన వాళ్ళకి మాత్రమే. 3కి లెక్క మారిపోతుంది, 1కి లెక్క మారుతుంది, 9కి లెక్క మారుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు కళ్ళు మూసుకుని మీరు ఆర్నవ్ 20 వాల్యూలో వచ్చింది 15 వాల్యూలో వచ్చింది పెట్టుకోగలరా? ఆలోచించుకోండి. అంటే మీ దాంట్లో 3వ నెంబర్ వస్తే గురువు పనిచేస్తాడు. మరైతే గురువు పనిచేసిన ప్రతి అక్షరము ప్రతి పిల్లవాడిని అమితమైన విద్య కలిగిన వాడిగా చేయాలి కదా. మనకి చాలామంది పిల్లలు బయట కనపడతారు. వాళ్ళ పిల్లల పేర్లు మీరు గమనించండి. ఆ పిల్లల పేర్లలో గురువు స్పష్టంగా ఉంటాడు, బుధుడు స్పష్టంగా ఉంటాడు. ఆ పిల్లలు ఎందుకు చదువు అనే విషయంలో ఇంట్రెస్ట్ లేరు? సాగదు. ఆలోచించినట్లయితే చాలా ఉంటుందండి. సో డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా మేము చెప్పే లక్షణాలని ఇస్తాయి. వేరస్ పేరులో ఆ నెంబర్లు రావు. చాల్డీను పైథాగరస్ తెలిసిన లెక్కలేనండి. కాబట్టి కోడింగ్ వరకు పనికొస్తాయి. అంటే ఏ అక్షరానికి ఏ అక్షరం ఇవ్వగలము అనేది 2 పద్ధతుల్లో వస్తాయి. కానీ ఈ పద్ధతుల్లో వచ్చిన ఏ టోటల్ కూడా మనిషి మీద పనిచేయదు. ఇదే 100% న్యూమరాలజీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.